హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరో యూనిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటి అంటే దొండకాయ గ్రేవీ ఫ్రెండ్స్. ఒక్కొక్కరు దొండకాయ అంటే ఇష్టపడరు ఫ్రెండ్స్, అదంటే జిగురు జిగురు ఉండడం వల్ల ఇష్టపడరు. కానీ ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఓకేనా? ఈ కర్రీని మీరు చపాతీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? రొట్టీలకి తినొచ్చు ఫ్రెండ్స్, పూరీలకు కూడా తినొచ్చు. మల్టీపర్పస్గా ఈ కర్రీని మీరు తినడానికి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పల్లీలు, ఒక రెమ్మ వెల్లుల్లి, బాగా కారం ఉండే పచ్చిమిర్చి, కొంచెము ఎండు కొబ్బరి. ఇవి పల్లీలు ఎండు కొబ్బరిని వేయించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? వీటిని మిక్సీ జార్లోకి మొత్తం వేసేయండి. చూసారా? కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తాన్ని కారంగా ఉండేవే పచ్చిమిర్చి తీసుకోండి ఫ్రెండ్స్. అలాగంటే టేస్ట్ కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో జీలకర్ర కొంచెం మొత్తం గ్రైండ్ చేసేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగానే గ్రైండ్ చేసేసి పెట్టుకోండి రెడీగా. తర్వాత దొండకాయలని కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎలా కట్ చేశానని మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. ఓకేనా? గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసేయండి. ఓకేనా? ఆయిల్ వేడైన తర్వాత మామూలుగా ఆవాలు జీలకర్ర వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోండి. ఓకేనా? సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, దొండకాయ. సో దొండకాయలని ఇలాగే పొడుగు కట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రై చేయండి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, జిగురు జిగురు లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? సో జిగురు జిగురు లేకుండా కర్రీ రావాలి అంటే మీరు ముందుగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి దొండకాయలని, వీడియోలో చూస్తున్నట్టుగా. ఓకేనా? సో మొత్తం వేసేసి బాగా ఆయిల్లో ఒక 50-75% బాగా మగ్గించాలి ఫ్రెండ్స్. అలాగైతే జిగురు అనేది రాదు. తర్వాత త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసేయండి. మళ్ళీ ఇంకొకసారి కలపండి బాగా, సాల్ట్ అంతా వాటికి అన్నిటికి పట్టేలాగా. ఓకేనా? సో మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం వేసుకోండి. దాంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడే చెప్తున్నాను. పసుపు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. కలిపేసి బాగా సాల్ట్ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసింది ఫ్రెండ్స్. గ్రైండ్ చేసేటప్పుడు పసుపు కొంచెం వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఓకేనా? తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి వేసుకోలేదు. ఓకేనా? ఉంటే వేసుకోండి మీరు. సో మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఇంకొకసారి బాగా రొటేట్ చేసేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలా బాగా జిగురంతా లేకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 minutes అయినా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని, అలాగైతే జిగురు లేకుండా ఉంటుంది. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకోండి. ఓకేనా? బాగా ముక్కలకంతా పట్టేలాగా బాగా కలపండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 2-3 గ్లాస్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దొండకాయ అనేది బాగా మగ్గాలి కాబట్టి. ఓకేనా? తర్వాత వాటర్ వేసేసుకొని బాగా కలిపేసి, ఓకేనా, కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? వాటర్ ఎక్కువ వేయకూడదు, మీడియంగా వేసుకోవాలి. ఓకేనా? ఉడికిన తర్వాత బాగా గ్రేవీ అనేది థిక్గా ఉండాలి. అలాగైతేనే చపాతీలకి రొట్టెల్లోకి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది తినడానికి. ఓకేనా? చూసారా? వీడియోలో చూసారు కదా, అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఒక 10-5 minutes ఉడికించాలి బాగా. ఓకేనా? చూసారా? ఇంకా ఉడికించాలి ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండకూడదు, వాటర్లా ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్లా ఉండకూడదు, ఇంకా కొంచెం ఉడికించాలి. ఓకేనా? ఇంకొక 2-3 minutes ఉడికిస్తే కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో మీకు చూపిస్తాను. చూసారా? ఇలాగా కొంచెం అడగంటుంది ఫ్రెండ్స్, అడగంటకుండా చూసుకోండి. ఓకేనా? నేను వేరే పనిలో ఉండడం వల్ల కొంచెం అడగంటుకోపోయింది, కానీ కర్రీ ఏమీ సూపర్గానే ఉంది. ఓకేనా? కొంచెం లైట్గా అడగంటుకుంది, ఏం కాదు. ఓకేనా? చూసారా? కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి. చపాతీలో రోటీలో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉత్తదే కూడా తినేయచ్చు, అంత సూపర్గా ఉంటుంది కర్రీ. దొండకాయ తినని వాళ్ళకి ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనా? చూడండి ఇలా ఉంటుంది. పచ్చికారము వేయటం వల్ల టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది. ఎండుమిర్చి కారం వేయడం వల్ల అంత టేస్టీ రాదు ఫ్రెండ్స్. ఓకేనా?
కొన్ని ఐటమ్స్ పచ్చికారం వేస్తేనే బాగుంటాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ టు ఆల్.